ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అక్కడున్న బుల్లెట్ బైక్ చూడగానే నాకు హుషారు నరనరాన పాకింది. సునీతకి బయట నుండే బాయ్ చెప్పి బండి దగ్గరగా వెళ్ళి దాన్ని తాకుతూ ఉంటే వసు వచ్చి కూర్చో అని విరాట్ కాస్త గట్టిగా అనగానే హా విరాట్ అంటూ వెళ్ళి బుల్లెట్ మీద ఎక్కి కూర్చున్నాను. వా భలే ఉందబ్బా బండి. అది ఓకే, కానీ ఈ విరాట్ ఎందుకు నా వైపు చూడని కూడా చూడటం లేదు? ఇంత మంచిగా రెడీ అయి ఉంటే ఇస్తా ఈ నానిబాబుకి కాస్త కసక్ అనుకుంటూ స్పీడ్ బ్రేకర్ దగ్గర విరాట్ స్లోగా వెళ్ళినా కూడా నాలో ఉన్న బక్క ప్రాణి కాస్త ముందుకు వెళ్ళి విరాట్ని గుద్దుకుంది. బాడీలో ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది. అది నాకు అర్థమైంది. మరి ఈ శిలా విగ్రహానికి ఏమనిపించలేదేమో అని ముందుకి చూస్తూ ఉంటే ఆయన గారి ముఖమే కనబడలేదు. ఎంత కష్టం వచ్చిందే పండు నీకు అనుకుంటూ జర్కిన్ అడ్జస్ట్ చేసుకొని కాస్త మార్నింగ్ అయ్యాక బైక్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నా నేను. ఇంతకీ మీకు నేనేం డ్రెస్ వేసుకున్నానో తెలియదు కదా? నేనెందుకు చెప్తాను? మీరు కామెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా. మా విరాట్ చెప్పినప్పుడు మీరు తెలుసుకోండి. ఒక అరగంట జర్నీ తర్వాత విరాట్ ఒక చోట బండి ఆపాడు. చూడటానికి ఏదో రిసార్ట్ లాగా ఉంది, కానీ రిసార్ట్ కాదు. ఏదో రెస్టారెంట్ లాగా ఉంది, కానీ రెస్టారెంట్ కాదు. ఆల్ ఇన్ వన్ కాంబైన్ లాగా ఉంది. సరే బాబు గారు, ఏదో ప్లాన్ చేశారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని లోపలికి వెళ్ళాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయా కదా, దారిలో ఈయన గారి సొమ్ము పోతుందన్నట్టు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సర్లే, ఇప్పుడు ఎలాగో మాట్లాడతాడు కదా, చూద్దాం అనుకుంటూ విరాట్ వెనకే వెళ్తే ఆయన క్యాబిన్లో మా ఇద్దరికి ఒక హాట్ బుక్ చేశారు. జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు. దానికి సార్ పెద్ద మొత్తంలోనే చెల్లిస్తే లగేజ్ కోసం వస్తున్న బాయ్ని వద్దని చెప్పి వాళ్ళ ముందే నా నడు మీద చెయ్యేసి హాట్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ కాస్త వాతావరణం చూస్తే అందరూ కపుల్స్ ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అక్కడ సీన్ నాకు అర్థమైన క్షణంలో పారిపోదానికి వెనక్కి తిరగగానే అదే నడుం పట్టి ముందుకు తిప్పుకొని హాట్లో ఉన్న బెడ్ మీదకి విసిరేసి నాకు దగ్గరగా వస్తూ వసు యు ఆర్ డ్యామ్ హాట్ ఇన్ జీన్స్ అని ఇంటెన్స్డ్గా నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. విరాట్ మాటలు చూపులు చూసి నాకు పిచ్చి భయం వేసింది. లెట్స్ ఎంజాయ్ అంటూ నా మీదకి ఒరిగేసరికి పక్కకి జరిగాను నేను. విరాట్ ఏం చేస్తున్నావు అని నేను అరిచేలోపు ఉష్ అరవకు అంటూ నన్ను సైడ్కి తిప్పుకొని పైకి లేపి ఎదురుగా ఉన్న కబోర్డ్ మిర్రర్లో నన్ను నాకు చూపించాడు విరాట్. ఏంటి అంటూ అర్థం కానట్టు విరాట్ వంక చూస్తే చాలా హాట్గా ఉన్నావు వసు అంటూ నా జీన్స్ థైస్ మీద చేయేసి కాస్త ప్రెస్ చేశాడు. వెచ్చని ఆవిర్లు నన్ను చుట్టుముట్టాయి. అంతకు మించి నా నోట్లో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. ఒక 5 నిమిషాలు ఎలా ఏం చేశాడో నాకు తెలియదు, కానీ మత్తు చల్లినట్టు అయిపోయాను నేను. సడన్గా విరాట్ స్పర్శ నా నుండి దూరం అయిపోగానే మత్తు వదిలినట్టయి కళ్ళు తెరిచి చూశాను. దుర్మార్గుడు నాలో ఏదేదో చేసి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నాడు. నానిబాబు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంటూ వెళ్ళి ఆయన గారి ఒళ్ళో కూర్చున్నాను. వెనక్కి వాలి చేతులు బెడ్ మీద సపోర్ట్ తీసుకున్నాడు ఓరగా కూర్చొని. నేనింకా సరిగ్గా కూర్చుంటూ విరాట్ మెల్లో నా చేతులు దండలాగా వేశాను. నా కళ్ళలోకి సూటిగా చూశాడు. అబ్బా ఏ మనిషినో బాబు, అసలు ఆ కళ్ళతోటి హీట్ ఎక్కిస్తాడు అనుకుంటూ నా చేత్తో విరాట్ కళ్ళు మూసేశాను. చూడనివ్వు అంటూ విరాట్ అంటే ఏంటి అన్నాను. కొన్ని అందాలు అన్నాడు. వాట్ అంటూ విరాట్ వైపు ముఖం చిట్లించి కళ్ళ మీద నుండి చేతులు తీసేస్తే అతని చూపు ఎక్కడుందో అర్థమై యూ అంటూ విరాట్ని వెనక్కి తోసి అతని మీద నేను కూర్చున్నాను. విరాట్ గుండెల మీద పిడికిలతో కొడుతుంటే అతను తప్పించుకొని నవ్వుతూ హాఫ్ పెళ్ళయింది కాబట్టి హాఫ్ మాత్రమే చూశాను అంటూ క్లీవర్స్ టీషర్ట్ ఉన్న నా గుండెల వైపు అతని చూపు మరల్చలేదు. అయితే ఇప్పుడు నేను చూసుకోండి బాబు అంటూ సైలెంట్ అవ్వాలా అని మళ్ళీ యుద్ధానికి దిగాను. నువ్వు చూపించనక్కర్లేదు, నేను చూసుకుంటా అంటూ 2 చేతులతో నా నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు విరాట్. పెద్ద ఆ బెంగళూరులో ఉన్నప్పుడు కాల్స్ మెసేజ్లు ఏమీ చేయడు, కానీ ఇప్పుడు మాత్రం హాఫ్ ఫుల్ కావాలంట అని మూతి తిప్పుతూ విరాట్ నుండి తప్పించుకోవాలని చూస్తుంటే ఇన్ని డేస్ బెంగ తీర్చుకొనివ్వవే అంటూ నన్ను హక్ చేసుకుని అలాగే బెడ్ మీద పడిపోయాడు విరాట్. నాకు కూడా ఏమీ అనాలి అనిపించలేదు. అందుకే విరాట్ తల నిమురుతూ నేను కూడా సైలెంట్గా ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంటే
నా నడుం మీద కొత్త అక్షరాలు నేర్చుకుంటూ ఆయన గారు బిజీ అయితే ఫోన్ మోగడంతో నేను లిఫ్ట్ చేశాను. విరాట్, వసు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? త్వరగా వాళ్ళని తీసుకొని మన ఇంటికి రా అని విమల ఆంటీ వాయిస్ వినపడటంతో సైలెంట్ అయిపోయాను నేను. హలో హలో విరాట్ అంది ఆంటీ. ఆంటీ నో అత్తయ్య, నేను వసుదని అని నేనంటే, హా వసు, విరాట్ లేడా? ఏం చేస్తున్నాడు అని అడిగిన ఆంటీ క్వశ్చన్కి విరాట్ వంక చూసి ఆయన గారు నా నడుం మీద ఏదో గీస్తున్నారు అత్తయ్య అని చెప్పాలా అని ఆలోచించి చెప్తే ఈ నానిబాబుకి వాతలే అనుకుంటూ నవ్వుతుంటే, హలో వసు ఉన్నావా? విరాట్ ఏం చేస్తున్నాడు అని విమల అత్తయ్య మరోసారి అడగటంతో, హా అత్తయ్య ఉన్నారు, బిజీగా అని చెప్పాను. ఓకే, కాస్త ఎర్లీగా బయలుదేరండి, చీకటి పడేలోపు మనం స్టార్ట్ అవ్వాలి అని చెప్పి కాల్ కట్ చేసింది. విరాట్, అత్తయ్య మాట్లాడుతుంటే నువ్వు చేసే పనేంటి అంటూ విరాట్ మీద పడిపోయాను నేను. ఆయన గారి చేతులకి ఎంత గిలిగింతలయ్యాయో విమల అత్తయ్య మాట్లాడేప్పుడు ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు మరి. ఓహో, కాస్త ఆగమ్మా, ఇలాంటివి ముందు ముందు నువ్వు చాలా చెయ్యాలి అంటూ ఆపిన పని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ఆ విరాట్ బాబు. ఈసారి గిలిగింతలేమో కానీ ఒళ్ళంతా ఏదేదో అయిపోతుంది. విరాట్ ప్లీజ్ అని నేను అంటుంటే చివరిసారిగా అంటూ కొసరు తీసుకొని 3 సార్లు గట్టిగా గిల్లేసి పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విరాట్. మంట పుట్టినట్టు అనిపించడంతో కాస్త టీషర్ట్ అలా పైకి లేపుగానే నడుం మొత్తం ఎర్రగా అయి పచ్చగా కూడా అయిపోయి ఉంది. దానికి తోడు గోటి గుర్తులు ఎవరన్నా పొరపాటున చూసినా మళ్ళీ నన్ను ఏం జరిగిందో అని క్వశ్చన్ కూడా అడగకుండా గోటి గుర్తులు సరసపు ముద్రలు అని చూసే వాళ్ళకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉన్నాయి సార్ గారు వేసిన చిహ్నాలు. బాగా మంట పెడుతూ ఉండటంతో పక్కనే ఉన్న ఏదో క్రీమ్ తీసి పూసుకుంటున్న నాకు అది అందకపోవడంతో బయటికి వచ్చిన విరాట్ అతనే రాస్తూ ఉన్నాడు. పెద్ద గాయం చేసిందే కాకుండా ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు అని నేను మూతి తిప్పి నేను కూర్చుంటే, మరీ ఇంత సెన్సిటివ్గా ఉన్నావంటే ఇలా అయితే నీకు కష్టం, నీతో పాటు నాకు కష్టం. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా అని సాఫ్ట్ అనుకుంటున్నావేమో, రొమాన్స్లో పిచ్చ మాస్ అని చెప్పి గిల్లిన చోటే మళ్ళీ గిల్లి వదిలాడు. దుర్మార్గుడు సార్ వీడు అని వాపోతున్న నాకు బ్లడ్ క్లాట్ అయిన ప్లాన్లో కూల్ ప్యాక్ పెట్టి కాసేపు నిద్రపుచ్చాడు నా బంగారం. ఎప్పుడో తీరిగ్గా గంట తర్వాత లేచిన నాకు వచ్చిన లంచ్ తినిపిస్తూ మరో 2 గంటలు చాలా మాటలు చెప్పాడు. అసలు మా విరాట్లో ఇంత కలవిడితనం ఉందా అని నేనే షాక్ అయ్యాను మరి. అలా ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి బయటికి వచ్చిన మాకు ఎదురుగా వీరా వస్తూ కనిపించాడు. ఇక నాకు ముచ్చెమటలు పట్టాయనుకోండి. ఈ పనికి మాలినోడు ఇక్కడికి వచ్చి చావాలా అని వీరాని తిట్టుకుంటూ కాస్త తత్తరబత్తరగా అడుగులు వేస్తూ ఉంటే, వసు ఎందుకు ఇలా నడుస్తున్నావు? ఇంతసేపు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు విరాట్. హా విరాట్, అదేం లేదు, నేను నార్మల్గానే నడుస్తున్నాను అని వాదిస్తూ ఆ వీరాగాడు ఎక్కడ నాతో మాట్లాడతాడో అనుకుంటూ గుండెకాయని చేతుల్లో పట్టుకుని ఉన్నాను నేను. బేవార్సేదవ వేస్ట్ ఫెలో నన్ను పలకరించి చచ్చాడు గాడిద ముఖమోడు. ఎవరో కాదులేండి, ఆ వీరానే. హాయ్ వసుదా, నువ్వేంటిక్కడ? సడన్ సర్ప్రైజ్ అంటూ మరి కావాలని అన్నాడో లేక నిజంగా అన్నాడో తెలియదు కానీ పలకరించేశాడు. నేను 90% కోపం, ఏదో 5% నవ్వుతో హెలో అంటే హెలో. వసుదా, లీవ్ తీసుకున్నావా? అందుకే కాలేజ్కి రాలేదా అని బుర్రలేని బూందిగాడు అడిగాడు. ఈడి బుర్ర కన్ఫామ్గా ఏ కోడి పిల్లదో ఎత్తుకొచ్చి పెట్టుకొని ఉంటాడు. మరి లేకపోతే ఏంటి? లీవ్ పెట్టుకుంటేనే కదా కాలేజ్కి రారు అనుకుంటూ హిషిషి అని వాని నవిలి మింగేసేలా చూస్తూ ఉన్నాను. వసుదా, ఇతను మీ అన్నయ్యనా? నీలాగే ఉన్నాడు. హాయ్ అంటూ స్టైలిష్గా చేతులు కలిపాడు ఆ వీరాగాడు. పింజారి వెధవ, వీడికి నాకు విరాట్ నాకు అన్నయ్యలాగా కనపడ్డా? కావాలని అడుగుతున్నాడా? అట్ల కాడ ముఖముడు అని తిట్టుకుంటూ నేనేదో అనబోయేసరికి, హలో, ఐఎమ్ నాట్ హీస్ బ్రదర్ బామ్మర్ది, మీ చెల్లి, అదే క్లాస్మేట్కి కాబోయే హస్బెండ్ని అంటూ వీరా చేయి పట్టుకున్నాడో లేక ఒట్టేశాడో తెలియదు కానీ అలా చెప్పాడు. ఓ, సడన్గా చూసి బ్రదర్ అనుకున్నానని వీరా అనడంతో
ఈ ఏరియాకి బ్రదర్తో వస్తారా, స్పాస్తో వస్తారా? తెలియనంత కిడ్ కాదనుకుంటాను నువ్వు. తెలిస్తే సైలెంట్గా ఉండు, తెలియకుంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బై ది వే, బాయ్ మిస్టర్ బామ్మర్ది, వీ హ్యావ్ టు మేక్ ఏ మూవ్ అని చెప్పి విరాట్ నా చేయి పట్టుకుని తీసుకువచ్చేశాడు. అప్పటికే సమయం సంధ్యావేళకి దగ్గరలో ఉంది. బాగా చెప్పాడు విరాట్. ఇప్పటికన్నా వాడికి బుద్ధి వచ్చి ఉంటుంది అనుకుంటూ క్యూట్గా అనిపించి విరాట్ బుగ్గకి ముద్దు పెట్టాను. అమ్మా, నా జన్మ ధన్యమైంది. ఆయన గారి పెదవులు కాస్త వైట్ చేశాడు. ఓ గాడ్, చాలు ఇది అంటూ గట్టిగా అరిస్తే నా మాడు మీద మొట్టి నన్ను బైక్లో ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. విరాట్ దిగకపోవడంతో ఏంటి విరాట్ అని అడిగితే, మీరు ఫాస్ట్గా రెడీ అవ్వండి, నేను క్యాబ్ పంపిస్తాను అని చెప్పేసి విరాట్ వెళ్ళిపోతే నీరసంగా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాను నేను. మా అమ్మ ఒక్క మాట కూడా ఎక్కడికి వెళ్ళరు అని అడగలేదు. ఏం చేస్తాం, కూతురు మీద కంటే అల్లుడి మీద నమ్మకం ఎక్కువైపోయింది మా సునీతకి. బ్యాగులు సర్ది హాల్లో పెట్టింటే, ఏంటి సునీ డార్లింగ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా నేను. ఆరాగా నా వంక ఒక లుక్ ఇచ్చింది. కొంపదీసి రఘు ఈ ముసలావిడని వెకేషన్కి కానీ తీసుకెళ్తున్నావా లేదా హనీమూన్కా అంటూ నేను కొన్ని కొట్టగానే మా అమ్మ, ఒసై కోతి, ఏంటి మర్చిపోయావా? ఈరోజు తమరు మీ అత్తగారి ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కాస్త బుర్రని ప్రెజెన్స్లో పెట్టు అంటూ నా చిన్న మెదడు మీద గట్టిగా కొట్టింది. దాన్ని రుద్దుకుంటూ, అచ్చచ్చే అవును కదా మర్చిపోయాను అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలా అని విసిరిగా లేచి నా రూమ్లోకి వెళ్ళి ఏదో అలా స్నానం చేశాను నేను. నా బద్ధకం తెలిసే మా అమ్మ బయట నుండే అరచి చెప్పింది, పండు తల స్నానం చెయ్యి అని. ఎలాగో లక్కీగా అదే చేసే కాబట్టి సరిపోయింది. లేదంటే సచ్చినట్టు మళ్ళీ రెండోసారి చేయాల్సి వచ్చిండు అనుకుంటూ ఇక ముందున్న బిగ్గెస్ట్ టాస్క్ గుర్తొచ్చి గుండెకాయ కడుపులోకి జారిపోయింది. జర్నీ కాబట్టి జార్జెట్ డ్రెస్ వేసుకోవాలా లేదా కంఫర్ట్ కోసం నైట్ డ్రెస్ వేసుకోవాలా, యాసంగం లేకుండా చున్నీ లేని డ్రెస్ వేసుకోవాలా, ఇది వేసుకోవాలా తెలియక టవల్ మీద నుండే సునీతని కేకేశాను. హే చి సిగ్గులేదు అంటూ నా రూమ్లోకి వచ్చి నన్ను సీరియస్గా చూస్తూ అడిగింది సునీత. అమ్మా తల్లిగారు, నా కోసం ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయొచ్చు కదా అంటూ నేను క్యూట్గా అడుగుతూ ఉంటే, నో డౌట్, ఏమండి మీ కూతురికి మంచి స్పెక్స్ ఆర్డర్ పెట్టండి అని అంది సునీత. ఏంటి, ఎందుకో, క్యం అని నేను అడుగుతుంటే, నా కూతురు గొప్పతనం తెలిసే నీ బెడ్ మీద ఒక డ్రెస్ తీసి ఉంచాను, అది కనబడక ఈ కేకలు చేస్తున్నావు, అందుకే మీ నాన్నకి స్పెక్స్ ఆర్డర్ చేయమని చెప్పాను అంటూ నా తలకి టవల్ కట్టి వెళ్ళిపోయింది మా సునీత. అబ్బా, బెడ్ మీద చూడగానే ఎంత బాగుందో, కంఫర్ట్గా ఉండే అనార్కలి, కుచ్చుకోకుండా సాఫ్ట్ క్లాత్, చిరాకు పడకుండా మెడకి వేసుకునే చున్నీ, ఉన్న డ్రెస్ తీసి పెట్టింది మా అమ్మ. నాకు శ్రమ లేకుండా నా బ్యాగ్ కూడా సర్దింది మా సునీత. మా అమ్మ ఉన్న చాలరా, ఇలాంటి అమ్మ అందరికీ కావాలరే అని పాట పాడుకుంటూ డ్రెస్అప్ అయ్యాను. మీకు కూడా సునీత గారు లాంటి అమ్మ ఉన్నదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కొంచెం కోల్డ్ కాఫ్ అండి, గొంతు సరిగ్గా లేదు, అందుకే వీడియోస్ ఇవ్వలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తాను. థ్యాంక్ యూ.